నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ప్రపంచ దేశాల నుండి రక్షణ పరికరాలు, క్షిపణులను దిగుమతి చేసుకునే స్థితి నుండి ఇప్పుడు ప్రపంచ దేశాలకే అత్యాధునిక క్షిపణులను ఎగుమతి చేసే అగ్రగామి దేశంగా భారత్ అవతరిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్తో దేశీయంగా రూపొందుతున్న రక్షణ ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీనిని నిజం చేస్తూ ఆసియా పసిఫిక్ రీజియన్లో అత్యంత కీలకమైన ఇండోనేషియా దేశంలో భారతదేశం ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్తో పాటు విజువల్ రేంజ్ దాటి ప్రయాణించగల అత్యాధునిక ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్రాను ఇండోనేషియాకు సరఫరా చేసేందుకు ఇరు దేశాలు అధికారికంగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ వ్యూహాత్మక డీల్ విలువ ఎంత, దీని వెనుక చైనాకు కౌంటర్ ఇచ్చేలా ఉన్న అంతర్జాతీయ సమీకరణాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ భారీ ఒప్పందంలో భాగమైన క్షిపణుల సామర్థ్యం మరియు వాటి సాంకేతిక ప్రత్యేకతలను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రపంచ రక్షణ రంగంలో వీటికి ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. భారత మరియు రష్యాల ఉమ్మడి భాగస్వామ్యంతో తయారైన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిగా రికార్డు సృష్టించింది. శబ్ద వేగం కంటే దాదాపు 3 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని అటు యుద్ధ నౌకలు, ఇటు జలాంతర్గాములు, విమానాలు మరియు భూతలం నుండి కూడా అత్యంత ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. రెడార్లకు చిక్కకుండా శత్రువుల రక్షణ వలయాన్ని ఛేదించడంలో ఇది అజేయమైనది. అస్త్రా మిసైల్. ఇది పూర్తిగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. అంటే కంటికి కనిపించని దూరంలో ఉన్న శత్రువుల యుద్ధ విమానాలను కూడా గాల్లోనే అత్యంత ఖచ్చితత్వంతో వేటాడి నాశనం చేయగలదు. సుఖోయ్ 30 MKI, తేజస్ వంటి ఆధునిక యుద్ధ విమానాల నుండి దీనిని ప్రయోగిస్తారు. ఈ రెండు క్షిపణుల కలయిక ఇండోనేషియా సైనిక సామర్థ్యాన్ని, ముఖ్యంగా వారి నౌకాదళం మరియు వైమానిక దళ బలాన్ని అమాంతం పెంచబోతుంది. భారతదేశం నుండి ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశం బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయగా ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే బాటలో పయనించడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సౌత్ ఈస్ట్ ఏషియా మరియు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా మిలిటరీ దూకుడును అడ్డుకోవడానికి అక్కడి దేశాలు తమ రక్షణ వలయాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇండోనేషియా, రష్యా లేదా పాశ్చాత్య దేశాలపై ఆధారపడకుండా భారతదేశ ఆయుధాలపై నమ్మకం ఉంచడం గమనార్హం. ఈ ఒప్పందం ద్వారా అటు ఇండోనేషియాకు తక్కువ ఖర్చుతో కూడిన అత్యంత నమ్మకమైన రక్షణ వ్యవస్థ లభించడమే కాకుండా భారతదేశానికి ఆసియా పసిఫిక్ రీజియన్లో ఒక బలమైన వ్యూహాత్మక మిత్రదేశం లభించినట్లయింది. భౌగోళిక రాజకీయాల పరంగా చూస్తే చైనాకు కౌంటర్ ఇచ్చే వ్యూహంలో ఇది భారత్కు దౌత్యపరంగా పెద్ద విజయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెగా డీల్ను దేశీయ రక్షణ ఆర్థిక వ్యవస్థ పరంగా విశ్లేషిస్తే ఇది మన దేశ అంతర్నిర్భర్ భారత్ మరియు రక్షణ ఎగుమతుల లక్ష్యాలకు ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది సంవత్సరాల్లో రక్షణ రంగం ఎగుమతులను 35,000 కోట్లకు చేర్చాలని ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోనేషియాతో కుదిరిన ఈ ఒప్పందం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారీ ఊతాన్ని ఇస్తుంది. భారత్ కేవలం క్షిపణులనే కాకుండా రాడార్లు, తేజస్ యుద్ధ విమానాలు, ధ్రువ్ హెలికాప్టర్లు మరియు ఇతర రక్షణ పరికరాలను కూడా ఇతర దేశాలకు విక్రయించడానికి చర్చలు జరుపుతోంది. ఇండోనేషియా డీల్ విజయవంతం కావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఆయుధాలు విశ్వసనీయత పెరిగి రాబోయే రోజుల్లో మరిన్ని లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా దేశాల భారత్ వైపు చూసే అవకాశం ఉంది. ఇండోనేషియాకు బ్రహ్మోస్ మరియు అస్త్రా క్షిపణుల సరఫరా కోసం కుదిరిన ఈ ఒప్పందం భారతదేశాన్ని అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో ఒక బలమైన ప్లేయర్గా నిలబెట్టింది. చట్టపరమైన, సాంకేతికపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తూ చైనా లాంటి శక్తుల దూకుడులకు బ్రేక్ వేస్తూ ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించే స్థాయికి భారత్ ఎదగడం దేశ రక్షణ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ముందడుగు. మరి భారతదేశం మరియు ఇండోనేషియాకు కుదిరిన ఈ మెగా డిఫెన్స్ డీల్పై, అలాగే చైనాకు పడుతున్న చెక్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.